అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో పహల్గాం టూరిస్టుల మీద నరమేధం కొనసాగించిన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం యొక్క రక్షణ దళాలు చేస్తున్నటువంటి చర్యలను ఏకీభవిస్తూ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారతదేశమేమో కేవలం ఉగ్ర స్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులనే ఎంచుకొని దాడులు చేయడం చాలా విచారకరం. అది యుద్ధనీతి కూడా వ్యతిరేకం. దాదాపుగా పూర్తి స్థాయిలో యుద్ధానికి పోతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా సరే భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఈ టెర్రరిజాన్ని తుదిముట్టించడానికి భారత్ పైన పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని కూకడి వేళ్లతో తీసివేయాలంటే పీఓకేను విలీనం చేసుకోవడం తప్ప, అది మనదిలో భాగమే. అది దాన్ని విముక్తి కలిగించడం తప్ప మరో మార్గం కనబడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పీఓకేను స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరుడైనటువంటి సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు శాసనమండలి సభ్యులు నాతో పాటు అందరం కూడా 4 రోజుల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి ఆలోచన నాదైతే ప్రకటిస్తున్నాను. మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించి మా వైస్ చైర్మన్ గారికి, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి 1 నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది. మా లెజిస్లేటివ్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. మిగతా పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడమని నేను కూడా వైస్ చైర్మన్ గారితో మాట్లాడినాను. అదే రకంగా నాకు అందుబాటులో ఉండే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఏది ఏమైనప్పటికీ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడం మన అందరి యొక్క లక్ష్యం. ఉగ్రవాదాన్ని తుదిముట్టించడంలో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మరొకసారి ఒక్కానిస్తూ మనమందరం కూడా భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి అండగా నిలుద్దామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. సరే, రాహుల్ గాంధీ ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు 2-3 పర్యాయాలు భారత ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడినట్టుగా మీ ద్వారానే నేను తెలుసుకున్నాను. పత్రికల్లో వచ్చినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు 1-2 సార్లు, రాజ్నాథ్ సింగ్ గారు 1-2 సార్లు ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా పిలిచి మాట్లాడి, వారు కూడా నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటన ఇచ్చినారు.
కేంద్ర ప్రభుత్వము ఏ చర్యలు తీసుకున్నా మేము అండగా ఉంటామనేటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్పినారు. కాబట్టి ఇక దాని లోతుకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకా ఉందా? ఇప్పుడు రక్షణ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడడం సరైనది కాదు. అందాల పోటీలు అనేటువంటిది ఇప్పుడు పెట్టేది కాదు. ఇది పరిస్థితులు వస్తాయని కూడా కాదు. అది భారతదేశంలో నిర్వహించాలనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దాన్ని గత 2-3 మాసాల నుంచే ప్రిపరేషన్లో ఉన్నది. అది ఒక్క దేశానికి సంబంధించింది కాదు, అది ప్రపంచానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఉద్యోగ సంఘాలు అంటున్నాయి సార్, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మీరు మహాత్మ, మీరు కూడా అంతర్భాగం, అధికారంలో అంతర్భాగం ఎవరంటే ఉద్యోగస్తులు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ డిమాండ్లను కూడా పూర్తి చేస్తారనే విశ్వాసం నాకున్నది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధుల మీద, అటు ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.